అమ్మఒడి అయిపోయింది. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి. ఫ్రీ బస్సు ఎప్పటి నుంచో తెలియదు. చూస్తుంటే రోజు రోజుకు కూటమి మేనిఫెస్టో కుదించుకుపోతున్నది. ఇంకా ఏమేం పథకాలకు ఎగనామాలు పెడతారా అని జనం చూస్తుంటే మళ్ళో పథకానికి రామ్ రామ్ పెడుతున్నట్లేగా అనుస్తున్నది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. ఎన్నికలకు ముందు సూపర్ 6 అని చెప్పి కాళ్లకు ప్యాడ్స్ కట్టుకొని చేతుల బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లకు దిగినట్టే బిల్డప్ ఇచ్చి తీరా గెలిచినాక డక్అవుట్ అయినట్టు బాబు గారికి ఇట్లా భయం అవుతుంది, అర్థం చేసుకోవాలి అనే మాట మాట్లాడుతోటి జనాలకు మంచిగా అర్థమైపోయింది. ఈ సూపర్ 6 ఇక అమలు కాదు, ఏం కాదు అని. ఇప్పటికే ఈ ఏడాది అమ్మఒడి లేదని చెప్పిండ్రు. ఉచితంగా ఇస్తామన్న 3 సిలిండర్లు కూడా ఇప్పుడు లేవని తెలిసేసిండ్రు. రేపట్లో ఇంకా ఏం తీసేస్తారో, ఇంకెట్లా మోసం చేస్తారో అని జనాలు డౌట్ పడుతున్న టైంలోనే ఇగో టీడీపీ తరఫున కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని సార్ ఒక మాట చెప్పి కొత్త అనుమానాలు వచ్చేటట్టు చేసిండు. అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే, మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ సరే గాని ముందు ఆరోగ్యశ్రీ సంగతి ఏంది, దాని గురించి మాట్లాడతలేరు అంటే దాన్ని కూడా ఎత్తేస్తున్నట్టేనా అని అనుమాన పడుతున్నారు పబ్లిక్. అంతే కదా మరి, ఆరోగ్యశ్రీని ఎత్తేయాలని చూస్తున్నారు కాబట్టి మంత్రి గారు అందరినీ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలి అంటున్నారని కొందరి మాట. అందుకే కావచ్చు ఆరోగ్యశ్రీ మాట ఏడ ఎత్తలేదు, దాని మీద క్లారిటీ కూడా ఇవ్వలేదు. సరే, సెంట్రల్ తరపున మినిస్టర్ ఉన్న టీడీపీ నుంచి గెలిచిన ఆయన కాబట్టి దాని గురించి కూడా మాట్లాడాలి. అట్లా మాట్లాడకుండా ఆయుష్మాన్ భారత్ అందరు తీసుకోవాలి అనేసరికి ఆరోగ్యశ్రీని కూడా లేపేసే తట్టే ఉన్నారు అని అనుకుంటున్నారు జనాలు. చూడాలి మరిగా ఏం చేస్తారో.